సాగునీరు విడుదల చేయాలంటూ నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామ రైతులు రోడ్డెక్కారు. వరి పంట పొట్టదశకు వచ్చిన సమయంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. వెంటనే సదర్మాట్ కెనాల్ ద్వారా సాగునీటి విడుదల చేయాలని రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకో దిగారు. రైతులను మోసం చేసే పాలకులు ఎప్పటికీ బాగుపడరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయమనగా ఇప్పటి వరకు నీరు అందించలేకపోతున్నారు. మరి నీళ్ళని ఎటు మళ్ళిస్తున్నారు? మాకు నోట్లకు వచ్చిన పంటకు నీరు అందించకపోతున్నారు. మాకు ఒక 45 రోజులు నీరు అందిస్తే మా పంట మాకు చేతికి వస్తుంది. కావున దయచేసి నీరును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు వరి దశ చివరి దశకు వచ్చింది. మొన్న 1 తారీఖు నాడు సదర్మాట్ కెనాల్ పూర్తిగా బంద్ అయిపోయింది. సదర్మాట్ కెనాల్ కింద 14 గ్రామాల రైతులు ఉన్నారు. 18,000 ఎకరాల పార్కం ఉన్నది. ఈరోజు వరి చివరి దశకు వచ్చింది. కెనాల్ అనేది పూర్తిగా బంద్ అయింది. దీని ద్వారా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి అధికారులు స్పందించి ఈ యొక్క సంవత్సరము పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డా 2 పంటలకు నీరివ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలియజేస్తున్నాము. రేపు లేగా ఎల్లుండి కెనాల్ విడుదల చేసి రైతులను కాపాడకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. ఎకరానికి ఒక 20,000 వరకన్నా నష్టపోయే అవకాశం ఉన్నది. ఇది ఏది ఒక 10 అంటే 2 తల్లు లేదా 3 తల్లు ఒక 15 రోజుల వరకు నీళ్ళు ఇవ్వగలిగితే రైతులందరినీ ఆదుకున్న వాళ్ళైతారు. పాలకులారా, మేము చెప్పేది ఏంటంటే రైతులను మోసగించి మీరు ఎప్పటికీ బతకలేరు. కాబట్టి దయచేసి మీ ప్రిస్టేజ్ని లోపల పెట్టుకొని రైతుల కోసం మీరు ఒక అడుగు కిందికేసి చీఫ్ మన ఈఈ గారితో మాట్లాడతారా, లేకుంటే సెక్రటరియట్లో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో మీరు చేయాల్సిన పని ఇప్పుడు ఉంది. ఈ తరుణంలో మీరు చేయగలిగితే మీకు కృతజ్ఞతగా ఉంటారు రైతులు, కానీ మీకు ప్రతి ఒక్కరు మీకు కృతజ్ఞత ఉంటారు. కాబట్టి 2 రోజులు లేదా 3 రోజుల్లో నీళ్లు రిలీజ్ కాకపోతే మేము రావడానికి అవసరం లేదు, మేము నాయకులం ఉండాల్సిన అవసరం లేదు. రైతులే వచ్చి మిమ్మల్ని మీ ప్రతి ఒక్కరిని మిమ్మల్ని చాలా నిర్బంధించి ఇబ్బంది పెడతారని నేను హెచ్చరిస్తున్నాను. నిర్మల్ జిల్లా రైతుల ఆందోళన పట్ల మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి. నిర్మల్ జిల్లాలో మరోసారి సాగునీటి కోసం రైతులు రోడ్డు ఎక్కడం జరిగింది. గత నెలలో కూడా ఈ రైతులు ఈ సదర్మాట్ ఆయకట్ట పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగం పూర్తిగా ఆందోళన చేయడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు నెల రోజుల క్రితం రాస్తారోకో చేయడంతో నీళ్లు ఇస్తామని చెప్పేసి, సాగునీరు అందిస్తామని చెప్పేసి ఇటు ఇరిగేషన్ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. అయితే సాగునీరు అందించడం మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో గత ఏప్రిల్ 1వ తేదీన నుంచి ఈ సాగునీరు అందించడం మానివేశారు. దీంతో ఒక్కసారిగా ఈ పంటలు ఎండిపోతున్న దశలో రైతులు తీవ్రంగా ఆగ్రహానికి గురై ఈరోజు ఈ లింగాపూర్కి సంబంధించిన గ్రామ రైతులు ఈ నచ్చన్ నెల్లాపూర్ వద్ద ప్రధాన రహదారిపై, మంచిర్యాల అలాగే నిర్మల్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో ధర్నా చేయడం జరిగింది. తమకు కెనాళ్ల ద్వారా సాగునీరు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదం చేయడం జరిగింది. వెంటనే తమకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించడం జరిగింది. గతంలో కూడా 2 పంటలకు సాగునీరు ఇవ్వడం జరిగిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం కూడా 10 ఏళ్ల కాలం పాటు ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు కూడా సాగునీరు అందుకున్న తాము ఈసారి కూడా సాగునీరు అందుతున్న ఆశతోని 2వ పంట వేయడం జరిగిందని, 2వ పంటకు సాగునీరు అందుతున్న ఆశతో సాగునీరు అందుతున్న ఆశతోని ఈ పంటలను వేసుకున్న దశలో చివరి దశలో ఈ వరి కోత దశలో ఉన్న సమయంలో చివరి తడి ఇవ్వడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని, ఎస్ఆర్ఎస్పీ ద్వారా సాగునీరు అందించాల్సిన ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ ద్వారా సరస్వతి కెనాల్ ద్వారా నీళ్లు విడుదల చేయడంతో ఈ సదర్మాట్కు సాగునీరు రాకపోవడంతో ఇక్కడ పూర్తిగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. దాదాపు ఈ సదర్మాట్ కాలువ కింద 14 గ్రామాలు ఉంటాయి. అలాగే 18,000 ఎకరాల పంట పొలాలు ఉంటాయి. ఈ పంట పొలాలకు ప్రతి సంవత్సరం కూడా సాగునీరు అందేదని, ఈ సంవత్సరం కూడా సాగునీరు అందుతుందని తాము ఈ వరి పంట వేయడం జరిగిందని, పంట చివరి దశలో ఈ తడులు ఇవ్వకపోవడంతో 1-2 తడులు ఇస్తే పూర్తిగా
పంట చేతికి వచ్చే సమయాన్ని కూడా ఇది ఏమాత్రం రైతులకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంటలు పూర్తిగా ఎండిపోయి పంట పొలాలు పూర్తిగా బీడుగా మారిన పరిస్థితిని ఒక్కొక్క రైతు కూడా ఎకరానికి దాదాపు 20 నుంచి 25 వేల నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పూర్తిగా మొండి వైఖరి ఇప్పటికైనా తమకు ఈ చివరి పంటకు చివరి కోత సమయంలో తాగునీరు అందించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుందని పదే పదే తాము హెచ్చరించినప్పటికీ కూడా అధికారులు ఇటు ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తాము ఆందోళన చేయడం జరిగిందని ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే దిగి వచ్చి ఈ పంట పొలాలకు సాగునీరు అందించాలని చెప్పి రైతులు డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.